అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మొదటి ఏడాదిలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ చిక్కడపల్లి వేదికగా మీరు రాజకీయాలను వాడుకొని మా నిరుద్యోగ మిత్రులు అందరి మోసం చేశారు. ఓయుకు వచ్చిన విషయం మంచిదే, శుభపరిణామే. అయినా కూడా ఆ 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా? తెలంగాణలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటి? కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెప్పుకుంటా పోతే దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. దాని సంగతులు ఏంటి? మీరు ఇలా రాజకీయాల కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలని ఆ రోజు మరి హామీ ఇచ్చారు, మరి ఇలా ఎందుకు నెరవేర్చలేదు? ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9th నేను వచ్చినప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని చెప్పిన మీరు ఇలా డిసెంబర్ 10వ తారీఖు వచ్చినప్పుడు మాకంటే నిరుద్యోగుల మిత్రుల కంటే ఇలా పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మాట మీద నిలబడ్డా ఉంటారా? భయపడి ఇలా మీరు భయపడి ఒక శత్రు దుర్భేద్యం లేక పోలీసులను బందోబస్తులుగా పహారాలు వాడుకొని ఇలా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుచేడు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నాం. అదే విధంగా నిరుద్యోగ వృత్తి అడుగుతున్నాము. దానికి ఇవ్వకుండా 1000 కోట్లు ఇస్తారని చెప్పి గ్లోబల్ సమిట్ అని ఈ సమిట్ అని ఏదో మాయా మాట చెప్తున్నారు. నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. గ్లోబల్ సమిట్ ప్రపంచం కూడా ఇలా హైదరాబాద్ ను చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెజాన్, గూగుల్ అన్ని దాదాపు ప్రఖ్యాత అన్ని సంస్థలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇలా నేనేదో హైదరాబాద్ ని ఇలా మసి చేసి మాడికాయ చేసినట్టు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా మాయమాట. ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చి ఆ మాట చెప్పండి. పెట్టుబడి కాదు, ఎన్ని ఉద్యోగాలు మీ తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారు చెప్పండి. అవి చెప్పకుండా ఇలా ఏం మాట్లాడుతారంటే ఇవాళ మేము అది ఇచ్చాము, ఇది చేశాము. కొంతమంది ప్రొఫెసర్లు అయితే ఏకంగా వాళ్ళు వృత్తినే మర్చిపోయి ఆకాశం ఎత్తేసారు. మీకైనా ముడుపులు ఎందినాయా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వస్తుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని 40 ఏళ్ళు అని ఆశపడ్డాం. ఇలా మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మాకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్, మీ హామీలు కాదు. హామీల వర్షాలు కురిపిస్తున్నారు. మాకు కావాల్సిన నోటిఫికేషన్. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చిస్తున్నది ఒక నిరుద్యోగి. ఎందుకంటే ఇవాళ మా జీవితము, మా భవిష్యత్తు ఆగమైపోయింది. గత ప్రభుత్వం అట్లే నాశనం చేసింది. మీరు కూడా వచ్చి 2 సంవత్సరాల కాలంలో మా జీవితాన్ని ఆగం చేసిరు. మీరు గనక డిసెంబర్ 20 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను అందరి ఇల్లు ముట్టడిచి మాకు రావాల్సిన ఉద్యోగాలను తీసుకుంటాము.